తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న పగటిపూట ఇంటి దొంగతనాలపై పోలీసులు వేగంగా స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టిన రేణిగుంట పోలీసులు నిందితులను అరెస్టు చేసి దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట ఎస్డిపిఓ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వేణుగోపాలపురం క్రాస్ వద్ద రేణిగుంట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ జయచంద్ర నేతృత్వంలో ఎస్ఐ కె ధర్మారెడ్డి మరియు సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడు జి ప్రభాకరన్, తండ్రి గణేష్, చిరునామా డోర్ నెంబర్ 6, ఈఏపీ శివాజీ స్ట్రీట్, నవనీత నగర్, వంగతూరు, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. నిందితుడి వద్ద నుండి సుమారు 97 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ సుమారు 14 లక్షలు. దర్యాప్తులో నిందితుడిపై గతంలో తమిళనాడు రాష్ట్రంలోని 3 వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటి దొంగతనాలకు సంబంధించిన 3 కేసులు నమోదై ఉన్నట్టు తేలింది. జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి రేణిగుంట బుగ్గ వీధిలో ఈ డే అఫెన్స్ ఒకటి జరిగింది. డే అఫెన్స్ జరిగిన 20 డేస్ లోపే హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకొని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు వెండి, విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణిగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్గా ఏర్పడిన పిసి రాజశేఖర్, పిసి బారుష అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. రేపు క్రైమ్ మీటింగ్లో వీళ్ళకి ప్రత్యేకంగా సార్ యొక్క చేతుల మీదుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేరాలు జరగడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వస్తుందిగా ఎల్హెచ్ఎంఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది చాలా సంవత్సరాలుగా ఉంది. దాన్ని ఎవరైనా మీరు కనుక బయటికి వెళ్తున్నట్టయితే, ఊరికి వెళ్తున్నట్టయితే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎల్హెచ్ఎంఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి సీసీ కెమెరాలు వచ్చి బిగిస్తారు. మళ్ళీ మీరు తిరిగి ఊరి నుంచి వచ్చేంతవరకు కూడా ఆ కెమెరాల సర్వేలెన్స్ అట్లానే కొనసాగుతాయి. ఈ నేరాలని మనం అరికట్టవచ్చు. అట్లానే ఒక వీధిలో ఉండేవాళ్ళు ఒక 10 మంది 15 మంది కుటుంబాలు ఒకటిగా ఏర్పడి ఆ బజార్లో కెమెరాలు పెట్టుకున్నా కూడా మనము ఈ అపరిచిత వ్యక్తులు, ఈ ఆస్తి నేరం చేసేవాళ్ళని అరికట్టడానికి, మన 2 వీలర్స్ దొంగతనాలని అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ సీసీ కెమెరాలని ఎక్కువగా వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ వీధుల్లో బిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖ తరఫున అందరినీ కూడా కోరుకుంటున్నాం.